హాయ్, వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్. వార్తలు చదువుతున్నది పి రాజేశ్వరి. వ్యాక్సిన్ వేయించి పోలియో మహమ్మారి నుండి కాపాడాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని రాజీవ్ గృహకల్ప అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు జిల్లా కలెక్టర్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జిల్లాలో 0 నుండి 5 సంవత్సరాల వయసులోపు పిల్లలు 2,44,112 మంది ఉన్నారని, పిల్లలందరికీ 100% పోలియో వ్యాక్సిన్ ఇవ్వడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. జిల్లాలో 0 నుండి 5 సంవత్సరాల వయసులోపు పిల్లలందరికీ నిర్లక్ష్యం చేయకుండా పోలియో వ్యాక్సిన్ వేయించాలన్నారు. జిల్లాలో పోలియో వ్యాక్సిన్ 3 రోజుల పాటు పిల్లలకి ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ నెల 21 ఆదివారం పోలియో దినం సందర్భంగా జిల్లాలోని అన్ని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్ వద్ద పిల్లలకు పోలియో వ్యాక్సిన్ ఇవ్వడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. సోమవారం, మంగళవారాలు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి ఇంటికి వెళ్లి మిగిలిపోయిన పిల్లలకు పోలియో వ్యాక్సిన్ వేస్తారని ఆయన చెప్పారు. ఒంగోల్ రాజీవ్ గృహకల్ప అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చాలా బాగుందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వైద్య సౌకర్యాలు ఉన్నాయని, ఇక్కడ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. రాజీవ్ గృహకల్ప అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రైవేట్ హాస్పిటల్ కు దీటుగా ఉందని, ఇక్కడి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి డబ్బులు వృధా చేసుకోకుండా ఇక్కడే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. అనంతరం రాజీవ్ గృహకల్ప కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్లు, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అన్నా కీర్తన, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయం ఒంగోలు నుండి విడుదల చేయడమైనది. సెవెంత్ లైన్లోకి రమ్మని చెప్పు. ఎలక్ట్రానికల్ గానే చేస్తాము, ఆన్లైన్ లో ఎక్కడైనా చూసుకోవచ్చు. అది మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా నంబర్ చెప్తే మన డేటా అంతా కూడా కనిపిస్తుంది. డిజిటల్ మెడిసిన్ మొత్తం అలాగే చేస్తారు. సార్ ఇరవై 29వ డివిజన్లోనమ్మా. ఈ సెక్టర్ కూడా సాయంత్రంలో 95% వరకు కంప్లీట్ చేసి రేపు ఆ కార్యక్రమం జరుగుతుంది. అంతా కూడా అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల కూడా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. అక్కడికి అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్సే కాకోకుండా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి ఈరోజు మార్నింగ్ నుంచి ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ అయింది. సుమారుగా 2,40,000 మంది 0 to 5 years ఉన్నటువంటి పిల్లలు మన ప్రకాశం జిల్లాలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను ఈ మన ఒంగోలు పట్టణంలోని రాజీవ్ గృహకల్ప నగర్కి యూపీహెచ్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా పల్స్ పోలియో కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. మేము కూడా పాల్పంచుకోవడం జరిగింది. సో నా విజ్ఞప్తి ఏముందంటే, ఇది 3 రోజులు జరిగే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 0 to 5 years ఉన్నటువంటి చిల్డ్రన్స్కి కంపల్సరీగా పోలియో డ్రాప్స్ వేయించాలి.
ఒక 2 డ్రాప్స్ విచ్ విల్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ది చైల్డ్, కాబట్టి లాంగ్ సఫరింగ్ లేకుండా ఉంటుంది. పోలియో వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి, నెగ్లెక్ట్ చేయొద్దని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు యూపీహెచ్ కూడా చూడటం జరిగింది. ఇది చాలా చక్కగా ఉంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా అయితే ఉన్నారో అంత నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నారు, తర్వాత డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు, బెడ్స్ ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. టెస్టులు కూడా అన్ని రకాల సుమారు 64 రకాల టెస్టులు కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు. సో ఇంకా కొంత అవగాహన లోపం వల్ల కొంతమంది ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్కి వాటికి వెళ్ళి అన్నెసరిగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. దయచేసి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మీ నియరెస్ట్ యూపీహెచ్ఎస్ కానీ లేదంటే కనుక పిహెచ్సిస్ కానీ తర్వాత మన విలేజ్ క్లినిక్స్లో కానీ మీరు వెళ్తే మీకు అందరూ కూడా ఫ్రీగా టెస్టులు చేస్తారు, డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. దయచేసి మీరు అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.